ఆపరేటర్ల కేబుల్ వారు. ప్రభుత్వం వైర్ల కత్తిరింపుపై వెల్లువెత్తిన నిరసనలు. ఎస్పీడీసీఎల్ కార్యాలయం ముందు ఆపరేటర్ల ధర్నా. విద్యుత్తు అధికారులతో చర్చల్లో గందరగోళం. కేబుల్ కటింగ్ తో ఇంటర్నెట్ యూజర్ల తంటాలు. కత్తిరింపులపై చర్చల తర్వాత నిర్ణయం ఎస్పీడీసీఎల్. సో ఏమైంది? కేబుల్ ఆపరేటర్లు కోర్టుకు పోవడం జరిగింది. హైదరాబాద్ లో కేబుల్ వైర్ల కత్తిరింపుతో ఇంటర్నెట్ యూజర్లు బాధలు తారస్థాయికి చేరాయి. ప్రభుత్వం విద్యుత్ వైర్లను సరిచేయలేక కేబుల్ ఇంటర్నెట్ వైర్లను కత్తిరించడం ఏంటని యూజర్లు మండిపడుతున్నారు. యూజర్ల ఆగ్రహం మేరకు సిబ్బంది కేబుల్స్ కత్తిరింపు కొనసాగింది. నగరంలోని ఈ విధంగా జరిగింది. కేబుల్ కటింగ్ చర్యలు చేపట్టడం జరిగింది. ఉప ముఖ్యమంత్రి బట్టి నిన్న దాని మీద చేయడం జరిగింది. మనుషులు అంటే కాస్త దయ చూపండి. ఒకరు కాదు, ఇద్దరు కాదు, 6 ప్రాణాలు పోయాయి రామంతపూర్ దుర్ఘటన నేపథ్యంలో కేబుల్ వైర్లను కట్ చేస్తుంటే వీళ్ళు ఏం చేశారు? భారతి ఎయిర్టెల్, మన కేబుల్ ఆపరేటర్లకు సంబంధించి ఎయిర్టెల్, జియో నిన్న మాట్లాడుకోవడం జరిగింది. భారతి ఎయిర్టెల్ వారు లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేశారు. సో హైకోర్టులో లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేస్తే సీనియర్ తరపు వాళ్ళ న్యాయవాది రవి వాదనలు వినిపించారు. అన్ని అనుమతులు తీసుకున్నాకే స్తంభాల ద్వారా కేబుల్లు వేసుకున్నాము. ఇందుకోసం 21 కోట్లు చెల్లించాము. ఒకవేళ ఏదైనా తొలగించాలని భావిస్తే ముందుగా నోటీసు జారీ చేయాలి. ఎలాంటి నోటీసు జారీ చేయకుండా నగరం అంతా కేబుల్ను కట్ చేశారు. దీనివల్ల ప్రజలకు ఇంటర్నెట్ సరఫరా నిలిచిపోయింది. ఇళ్లకు కేబుల్లు తీసుకున్న వారు కూడా విద్యుత్ స్తంభాలను అనాధికారికంగా వాడుకుంటున్నారు. దీనికి మేమేలా బాధ్యత వహించాలి పరిశీలించండి అని విజ్ఞప్తి చేశారు. అయితే వీళ్ళు చెప్పే దాంట్లో ఇది ఒకటి మనం చూడొచ్చు. మేము అన్ని అనుమతులు తీసుకొనే ఈ స్తంభాల ద్వారా కేబుల్ను వేసుకున్నాము. ఏదైనా తొలగించాలని భావిస్తే ముందుగా నోటీసు చేయాలి. ఇదే ముషారఫ్ అలీ గారు గత 6 నెలల కిందనే ఈ కేబుల్ని తొలగించాలని ప్రీ మాన్సూన్కు సంబంధించి ఆయన ఒక రివ్యూ నిర్వహించడం జరిగింది. ఈ రివ్యూలో ఈ కేబుల్ ఆపరేటర్లు అందరూ తీసుకోవాలన్నారు. ఇప్పటి వరకు ఒక్క కేబుల్ ఆపరేటర్ కూడా ప్రభుత్వం చేసిన విజ్ఞప్తిని అస్సలు కూడా పట్టించుకోలేదు. మీరు మస్తు చేస్తుంటారో అది అయ్యే పని కాదు, పోయే పని కాదన్న పద్ధతిలో అహంకారంతో ఈ కేబుల్ ఆపరేటర్లు వ్యవహరించారు. ఇప్పుడు తీరా 6 చచ్చిపోతే కేబుల్ని కట్ చేస్తుంటే మాత్రం వెంటనే హైకోర్టుకు వెళ్ళడం జరిగింది. మేము అనుమతులు తీసుకున్నాం, మాకు నోటీసులు ఇవ్వాలింది మీకు పకడ్బందీగా ఆ రోజు ప్రెస్ మీట్ పెట్టి మరి ముషారఫ్ అలీ చెప్పడం జరిగింది. సో ఆ దాన్ని పట్టించుకోకుండా ఈరోజు ఇలాంటి డొంక తిరుగుడు వాదనలు తీసుకొని రావడం జరిగింది. అయితే గతంలో ఇదే విధంగా పిటిషన్ దాఖలు చేస్తే ఉపసంహరించుకున్నారు. ప్రస్తుతం సమస్య తెరపైకి వచ్చేసరికి మళ్ళీ పిటిషన్ వేశారు. స్తంభాలకు పరిమితి మించి కేబుల్ ఉంటున్నాయని ఎవరు? డిస్కం న్యాయవాది శ్రీధర్ రెడ్డి చెప్పారు. గతంలో కూడా వీళ్ళు ఇట్లనే పిటిషన్ వేశారు. అదే మనం చెప్పింది. ముషారఫ్ అలీ వాళ్ళకు టైం ఇవ్వడం జరిగింది. టైం ఇవ్వడంతో దాన్ని ఉపసంహరించుకున్నారు. మళ్ళీ ఇప్పుడు ఏంది? మళ్ళా కట్ చేసేసరికి మళ్ళా దీన్ని వేయడం జరిగింది. సో అనధికారిక కేబుల్ తొలగించేందుకు పిటిషనర్ సాయం అవసరము ప్రభుత్వ న్యాయవాది వివరించారు. వాదనల అనంతరం న్యాయమూర్తి ప్రస్తుతం తొలగించిన కేబుల్ను పునరుద్ధరించాలన్న పిటిషనర్ అభ్యర్థనను తిరస్కరించారు. అంటే ఎవరైతే కేబుల్ ప్రభుత్వం కట్ చేసింది కాబట్టి ప్రభుత్వమే మళ్ళీ ఆ కేబుల్ను పెట్టాలి అని వీళ్ళు హైకోర్టుకు వెళ్ళారు. అది పునరుద్ధరించడం జరగదు. ఇంకా 6 చచ్చిన తర్వాత కూడా మీరు ఇంకా ఈ మీనమేషాలు లెక్క పెడుతున్నారు, నథింగ్ డూయింగ్ అని దాన్ని తిరస్కరించడం జరిగింది. ప్రతివాదులకు నోటీసులు జారీ చేసి వారు వివరణ ఇచ్చాక ఒకసారి శుక్రవారం వివాదాన్ని తేల్చేస్తామన్నారు. అప్పటి వరకు కేబుల్ తొలగింపు ప్రక్రియను కొనసాగించకుండా చర్యలు తీసుకోవాలని డిస్కమ్ న్యాయవాదికి అంటే ప్రస్తుతం ఒక రకంగా స్టే ఆర్డర్ ఇవ్వడం జరిగింది. ఎందుకంటే శుక్రవారం వరకు ఆగండి, వాళ్ళ యొక్క వివరణ ఏం చెప్తారు, వాళ్ళు ఏం చేస్తారు చూద్దాము, ఆ తర్వాత నిర్ణయం తీసుకుందామని చెప్పడం జరిగింది. నివేదికలు సమర్పించండి. రామంతపూర్ ఘటనలో లోకాయుక్త జస్టిస్ రాజశేఖర రెడ్డి సుమోటోగా విచారణకు అనేక పత్రికల్లో వచ్చింది. దీనికి బాధ్యులు ఎవరు అని నివేదికలు సమర్పించాలని లోకాయుక్త జస్టిస్ రాజశేఖర రెడ్డి ఇవ్వడం జరిగింది. సో ఇది పరిస్థితి. కేబుల్ ఆపరేటర్ల యొక్క లొల్లి.